పట్టణంలోని క్లాక్ టవర్ సమీపంలో అమావాస్య సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమంను నిర్వహించారు. ముందుగా అన్నపూర్ణ మాతకు ప్రత్యేక పూజలు జరిపి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తదుపరి అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ అన్నప్రసాద సేవా సమితి చైర్మన్ చకినం ప్రసాద్, గంపరాములు, మురికి రమణ, భువనగిరి సురేష్, కోటగిరి శ్రీనివాస్, బాషెట్టి లవకుమార్, తాటికొండ పూర్ణచంద్రుడు, ఊటూరి లవకుమార్, ఊటూరి రమణయ్య, గౌరిశెట్టి హరీష్, నాగమల్ల శ్రీనివాస్, పాలకుర్తి రమేష్, గంప రమేష్ తదితరులు పాల్గొన్నారు. माता की जय, माता अन्नपूर्णेश्वर देवी की जय। రమ్మన్నా బాగుంది అన్ని టెంపుల్ అలాగే సివిల్ హాస్పిటల్ ప్రాంగణంలో, ప్రయాణ ప్రాంగణంలో ఉన్నవారికి దాదాపు 300 మందికి 300 పొట్లాలు, 300 పొట్లాలు తయారు చేసి పంచడం జరిగింది. అందులో భాగంగానే టవర్ సర్కిల్ ప్రాంతంలోని శివాలయం వీధిలో దాదాపు 1500 పైసలు మందికి అన్నప్రసాదం అందిస్తున్నాము. ఇది ఇలాగే కొనసాగాలని ప్రార్థన. సహకరించిన మీడియా మిత్రులకు, దాతలకు అందరి పేరు పేరు నమస్కారం. ఈరోజు అన్నప్రసాద సేవా సమితి ద్వారా గత 14 మాసాల నుండి నిర్విరామంగా అన్నప్రసాద సేవ ద్వారా 1000 నుండి ఒక 1500 మందికి ప్రతి నెల అన్నప్రసాద సేవ కార్యక్రమం చేస్తున్నారు. ఇటు కార్యక్రమాన్ని చకినం ప్రసాద్ గారు ప్రారంభించడం అభినందనీయం. మరి ఇటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రూప్ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే మీడియా మిత్రులకు, ప్రింట్ మిత్రులకు, తర్వాత ఆధ్యాత్మిక బంధువులందరికీ, ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. ఇలాగే ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, తర్వాత సభ్యులు ఇంకా అధిక సంఖ్యలో సభ్యులు చేరి ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి అందరినీ మీడియా ద్వారా వేడుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని అభినందించడం చేయడం అనేది చకినం ప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే వారికి సహకరించిన మిత్రులందరికీ పేరు పేరు. ఇప్పుడు ప్రతి నెల ఇంతమందికి ఇక్కడ అన్నప్రసాద వితరణ జరుగుతున్నది. సుమారు 1000 నుండి 1500 మందికి చేయడం జరుగుతుంది. ఇటు కార్యక్రమం ఒకే ప్లేస్లో కాకుండా వివిధ రకాల ప్లేసుల లోపల పెట్టడం జరిగింది. ఎందుకంటే జగిత్యాల పట్టణము చాలా విశాలమైనది. మరి వివిధ ప్రాంతాల నుంచి రావడం అనేది ఇబ్బందికరంగా ఉందని చెప్పి విద్యానగర్లో కానీ వివిధ ప్రాంతాల లోపల పెట్టడం జరిగింది. భక్తులకు తినేవారికి కూడా సౌకర్యంగా ఉంటుందని చెప్పి ఒకే ప్లేస్లో పెడితే చాలా దూరంగా ఉంటుందని చెప్పి అన్ని ప్రాంతాలలో, అంటే అన్ని వాడలలో పెట్టడం జరిగింది. ఇటు కార్యక్రమం ఇదే విధంగా కొనసాగుతామని చెప్పి కొనసాగిస్తారని చెప్పి తెలియజేస్తారు. చూశారు కదా, వివిధ ప్రాంతాల్లో అందరికీ అందుబాటులో అన్నప్రసాద వితరణ చేయాలని చెప్పి అన్నపూర్ణ సేవా సమితి వాళ్ళు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చారు. వీరు చేస్తున్న సేవలు గొప్పగా అభినందనీయమని చెప్పి కూడా మన ఛానల్కు వివరిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారని చెప్పి ఇక్కడ అడిగిన వారు మనకు కూడా తెలియజేస్తున్నారు. సార్, మీ అభిప్రాయం చెప్పండి, మీ పేరు చెప్పండి సార్. రిటైర్డ్ ఎంప్లాయీస్ జగిత్యాల జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఇక్కడ నిర్వహిస్తున్నాను. ఇక్కడ దాదాపు ఒక 14 నెలల నుంచి నేను ఈ అన్నపూర్ణ ప్రసాద సేవా సమితి నిర్వహిస్తున్న ప్రతి అన్నదాన కార్యక్రమంకు నేను ప్రతి నెలలో కూడా డబ్బులు కట్టి అటెండ్ అవుతూ ఉన్నాను. చాలా శ్లాఘనీయం.
ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మరి సిటీలలో నిర్వహించే అనేక కుటుంబాలకు పెద్దలను జ్ఞప్తి చేసుకోవడానికి సరైన స్థలం లేదు. మరి వాళ్ళ యొక్క వృత్తిని జ్ఞాపకార్థం కొరకు వీరు నిర్వహిస్తున్న కార్యక్రమం చాలా గొప్పదని చెప్పకదా తప్పదు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. మరి పూర్వీకుల యొక్క చరిత్రను మర్చిపోకుండా మన యొక్క కుటుంబ సభ్యులు, మన మనమలు కావచ్చు, మన పిల్లలు కావచ్చు, తరతరాలు గప్పిపుంచుకునే విధంగా ఈ కార్యక్రమం చాలా దోహదపడుతుంది. ఈ కార్యక్రమంలో కూడా చాలామంది మరి ఇక్కడ పెద్దలు దాతలు చాలామంది చూసి దానం చేసి మరి ఈ కార్యక్రమం నిర్వహణకు తోడ్పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో చక్రం ప్రసాద్ గారి కానీ, తర్వాత రమణ గారు కానీ, తర్వాత గంప రామన్న కానీ, రిటైర్డ్ ఉద్యోగస్తులు కానీ, మిగతా దాతలు కానీ అందరూ కూడా మరి సక్సెస్గా పాల్గొంటున్నారు, చాలా శ్లాఘిస్తున్నారు. మరి ఇక్కడ చాలా చక్కని ఇది కార్యక్రమం అని చెప్పి బయట మెచ్చుకుంటూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా 14 నెలల క్రితమే ప్రారంభం అయింది. కానీ అప్పుడే కూడా అందరూ అన్నారు దిగ్గాల్లో కానీ పరిసర ప్రాంతాల గ్రామాల్లో కూడా మంచి కార్యక్రమం పెట్టారు. మరి ఒక సమయంలో ఒకరికి వీలు కాకపోవచ్చు, ఒక 10 మందికి భోజనం పెట్టే కార్యక్రమం మనం అనుకూలంగా భోజనం ఏర్పాటు చేసే అంత మనం సమయం కేటాయించకుండా కూడా మన తరఫున వీళ్ళు పేదలకు అన్నదానం చేసి మన పెద్దలను మర్చిపోకుండా చేసే ఒక పేరు ప్రతిష్ట కొరకు తోడ్పడుతున్నందుకు ఇలా కార్యవర్గం అందరికీ కూడా మరి మా తరఫున, మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరి తరఫున, జిల్లా తరఫున కూడా మేము ప్రత్యేకించి కృతజ్ఞత తెలియజేస్తాం. ఓకే సార్, మీరు చెప్పిన మాటలు వారు కూడా పరిగణనలోకి తీసుకుంటారని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. మీరు చెప్పిన సూచనలు చాలా బాగున్నాయి. వారికి కూడా ఈ మీడియా ద్వారా తెలుస్తుంది, అలాగే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మా ఛానల్ ద్వారా. ఇంకా మీరు చేస్తున్న సేవలు కూడా చాలా అభినందనీయమని వేరే చెప్పారు. చాలా ధన్యవాదాలు. కార్యక్రమం చేస్తున్నప్పుడు ఫస్ట్ విమర్శలు ఉంటాయి, ఎట్లా అడ్డుకోవాలి, వీళ్ళు ఒక కార్యక్రమం చేస్తుంది, ఇది ఏ రకంగా అడ్డుకోవాలి, ఏ రకంగా దీన్ని కుంటుపడాలి, నేను ఏ రకంగా హస్తగతం చేసుకోవాలి అనేది అంటే ఉంటారు. మానవ సహజం ఇప్పుడు అంతా కలిమాయ జరుగుతుంది. వారి లోపల లేకుండా కలిపురుషులు వాళ్ళ లోపల వచ్చి ఇవన్నీ చేపిస్తుంటారు. కానీ మాకు ఇది వేద బ్రాహ్మణుల శ్రీ విశ్వశర్మ గారితో మేము ప్రారంభించినప్పుడు వారు వాసవి మాతాలను ఒకటి సెలవిచ్చారు, మీరు ప్రారంభం చేసిన గడియ మంచిది, మీరు అందరి దగ్గర తీసుకుంటూ చాలా తక్కువ అమౌంట్ 200 రూపాయల లోపల మీరు స్వచ్ఛమైన భోజనం అందిస్తున్నారు, చాలా గొప్ప విషయం. ఇందులో కొన్ని మీకు అడ్డంకులు వస్తాయి, అంటే గ్రహరీత్యా నేను చెప్తున్నాను, కొన్ని అడ్డంకులు వస్తాయి, బాహాటంగా చెప్తున్నాను. ఆ అడ్డంకులు అధిగమించి ఎన్ని అడ్డంకులు వస్తే ఒక 10 మందికి చెప్తే 100 మంది మాకు సహకరిస్తుంది. అది మా గొప్పతనం కాదు, అది చూస్తుంటే విమర్శలే మిమ్మల్ని ముందుకు తీసుకుపోతున్నది అని అనిపిస్తున్నది. అంతే కదా, ఏ గొప్ప కార్యక్రమం చేసినా కానీ విమర్శకులు ఉంటేనే మాకు తెలివి అనేది వస్తుంది. అరే ఇంకా ఎంత బాగా చేయాలి, అరే వీళ్ళు విమర్శిస్తారు కదా. విమర్శలు అనేది మేము ఎప్పుడు స్వీకరిస్తూనే ఉంటాం. 100% విమర్శలు ఉంటాయి, కానీ విమర్శల లోపల అడిగిన ముచ్చలాగా మేము బయటకు వస్తున్నాం. విమర్శలను మీరు తీసుకొని దాన్ని ఇంకా ముందు మంచిగా చేద్దామని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు విమర్శలు అనేటివి మాకు ఆశీర్వాదాలు. ఎందుకంటే ఆ అమ్మవారి వాళ్ళతో అనిపిస్తుంది. ఎందుకంటే మా లోపల ఏమైనా చిన్న పొరపాట్లు ఉంటే ఆ విమర్శల రూపకంగా మేము స్వీకరించి చేస్తున్నాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మేము జగిత్యాలలో అన్నప్రసాద వితరణ ప్రారంభం చేసి 14 మాసాలైంది. మమ్మల్ని ఆదర్శంగానో వారు అమ్మవారి అనుగ్రహం తీసుకొని జగిత్యాలలో వాణినగర్లో, వీటి బజార్లో, తర్వాత ఇంకొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛందంగా అమావాస్య రోజున అన్నప్రసాద వితరణ చేస్తుంది. అంటే ఈ అమావాస్య రోజున అన్నప్రసాద వితరణ అనేది జగిత్యాల చుట్టుపక్కల దాదాపు 3 లక్షల మంది ఉంటారు. మేము కేవలం ఇప్పటికి ఒక 3000 మంది మాత్రమే స్వీకరిస్తున్నాం. ఇది చాలా బాధగా ఉంది. ఇంకా ఎక్కువ మంది స్వీకరించాలి, ఇంకా ఎక్కువ మంది వాళ్ళ సభ్యత రుసులు చెల్లించాలి. ఎందుకంటే పితృదేవతల జ్ఞాపకార్థం చేసేది అన్నప్రసాద వితరణ. ఎవరు విమర్శించకుండా వాళ్ళకు కూడా బాధ అనిపిస్తుంది. విమర్శించినప్పుడు పితృదేవతలకు బాధ అనిపిస్తుంది. అరే మేమేదో మా పేరు మీద వీళ్ళు చేస్తే వీళ్ళు ఏదో రకంగా విమర్శలు అనేటి ఎంతవరకు వస్తుంది, మా ప్రోగ్రాం ఎంత ముందుకు పోతుంది, అది అమ్మవారే నడుపుతారు. మనం నిమిత్త మాత్రం 65 దాటిన ఇళ్ళ సభ్యులందరికీ సహకరించే వారు కూడా 60 పైనే ఉన్నారు. కానీ ఇది ఇప్పుడు కాదు, ఒక
దాదాపు 20 సంవత్సరాలు ఇరువిరామ కొనసాగించాలని చెప్పేసి ఇది సంకల్పంతో చేసిన కార్యక్రమం. మీరు కాకుండా కానీ మీ పిల్లలు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతారని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. ఇక పిల్లలు అంటే నవయుగం, కనీసం వాళ్ళు ఫోన్పే ధరను ఒక అసోసియేషన్ ఏర్పడి ఇవాళ రేపటి కిట్టి పార్టీ అసోసియేషన్ ఏర్పాటు చేసి ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరి ముందు ఉంటుంది. డబ్బు అనేది ప్రధానం కాదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసినప్పుడు మరి మనం చేయకుండా వాళ్ళు చేస్తే మనం వాళ్ళు సహకరించాలి. చూస్తుంది కదా, ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి వాళ్ళు టవర్ సర్కిల్కి వచ్చి ఖరీదు చేసుకొని కూరగాయలు ఖరీదు చేసుకొని ఇక్కడ అన్నప్రసాదం పెడుతుందని చెప్పి అనగానే వాళ్ళకి ఏదో షాపులలో చెప్తున్నారు. మరి అక్కడిక్కడ ఎందుకు తింటున్నామా, మీరు వచ్చి అన్నప్రసాదం చేయండి చాలా బాగుంటుంది వచ్చింది అంటే వాళ్ళు తింటుంటే వాళ్ళు మాట్లాడుతుంది మాకెంతో తృప్తి అనిపిస్తుంది. ఎందుకంటే కష్టాన్ని మర్చిపోతుంది. కష్టం అంటూ కాదు, అంటే ఏది బట్టి కష్టం అనిపిస్తుంది. కానీ వీళ్ళ సభ్యులు కాక ఎవరైనా అన్నప్రసాదం జరుగుతుంటే వాళ్ళు వచ్చి ఫస్ట్ తినడు కాదు, ముందు వితరణ చేస్తుంది. ఈ వితరణ కూడా మేము కూడా భాగస్వాములు కావాలి. వితరణ చేసి తర్వాత ప్రసాద రూపంగా అమ్మవారికి దండం పెట్టుకుని తినిపోతుంది. ఇది మాకు చాలా తృప్తి ఇస్తుంది. ఎంతో పెంచిన తృప్తి కావాలి మళ్ళీ ఈ జీవితానికి. అన్నప్రసాద వితరణ అనేది చాలా గొప్పది. పూర్వము మనం గ్రామాల నుండి పట్టణాలకు కానీ ఏదో ప్రయాణించినప్పుడు అక్కడ సత్రాలు అనేటివి ఉంటుంది. రాండాను అవన్నీ పరిగెత్తుంది. అంతేకాకుండా ఈ జగిత్యాల అనేది చాలా పెద్ద పట్టణం. దాదాపు 2 లక్షల జనాభా పట్టణంలో ఉంటారు. రోజు 1 లక్ష పైచలకు జనాభా జగిత్యాల ప్రాంతాన్ని సందర్శిస్తారు. అయితే వచ్చే వారికి హైజీనిక్ ఫుడ్ అందించాలనే ఉద్దేశంతో ఈ ఒక్కరోజైనా కనీసం అన్నప్రసాద పెద్దలు సమర్పించిన అన్నప్రసాద వితరణ అనేది వచ్చే ప్రయాణికులకు అందించాలనే ఉద్దేశం కూడా మా సత్సంకల్పం అందులో భాగంగానే. కాబట్టి ఇది కొత్త బస్టాండ్ పాత బస్టాండ్ మధ్యలో జరుగుతుంది. కావున టవర్ సర్కిల్ అనేది మెయిన్ సెంటర్. ఇక్కడికి ఒక చిన్న విన్నపం, మీ 6 SR6 న్యూస్ ద్వారా ప్రతి ఒక్కరికి చెప్పి నేను విన్నవించుకుంటున్నాను. నేను తాగేది కాదు. S6 న్యూస్ ద్వారా మేము యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాము. అన్నప్రసాద వితరణే కాదు, ఈరోజు ఈ యాంత్రిక జీవనంలో మన పిల్లల్ని ఏదో పార్కుకో ఏదో ఆట స్థలాలకు తీసుకెళ్ళి వెళ్తుంది. దాంతోపాటు మీ పిల్లల్ని కనీసం వారంలో ఒకరోజైనా ఏదైనా ఒకరోజు పెట్టుకోండి. ఆలయ సందర్శన చేసుడు, నుదుటన తిలకం దాల్చారు. కస్తూరి తిలకం లలాడే అక్షత్తలే అన్నట్టు నుదుట తిలకం దాల్చి ఆ ప్రదక్షిణ చేస్తే వాళ్ళ కూడా ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఇటువంటి ప్రసాద వితరణ కూడా వాళ్ళు కూడా పాలు పంచుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం చేసే దాంట్లో ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాం. పర్యావరణం కూడా ముఖ్యం. ఎందుకంటే జూలై మాసం ఈరోజు 14వ డేటా ఈరోజు వచ్చింది. S6 న్యూస్ ద్వారా నేను తెలియపరిచేది యావత్ మందికి తెలియాలంటే పర్యావరణం అనేది ముఖ్యం. అయితే జూలై 14కి వచ్చిన వర్షాభావాలు లేవు. కాబట్టి ప్రతి ఒక్కరు గుట్టలు అడవులు సాగు చేస్తారు. ఎంత చేసినా ప్రతి ఒక్కరు విధిగా తమ బాధ్యతగా నేను అన్నపూర్ణ సేవా సమితి ప్రక్షాళన B6 న్యూస్ వేడుకునేది అంటే మీ పిల్లల్ని కనీసం వారంలో ఒకరోజైనా ఏదైనా ఒకరోజు పెట్టుకోండి. ఆలయ సందర్శన చేసుడు, నుదుటన తిలకం దాల్చారు. కస్తూరి తిలకం లలాడే అక్షత్తలే అన్నట్టు నుదుట తిలకం దాల్చి ఆ ప్రదక్షిణ చేస్తే వాళ్ళ కూడా ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఇటువంటి ప్రసాద వితరణ కూడా వాళ్ళు కూడా పాలు పంచుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం చేసే దాంట్లో ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాం. పర్యావరణం కూడా ముఖ్యం. ఎందుకంటే జూలై మాసం ఈరోజు 14వ డేటా ఈరోజు వచ్చింది. S6 న్యూస్ ద్వారా నేను తెలియపరిచేది యావత్ మందికి తెలియాలంటే పర్యావరణం అనేది ముఖ్యం. అయితే జూలై 14కి వచ్చిన వర్షాభావాలు లేవు. కాబట్టి ప్రతి ఒక్కరు గుట్టలు అడవులు సాగు చేస్తారు. ఎంత చేసినా ప్రతి ఒక్కరు విధిగా తమ బాధ్యతగా నేను అన్నపూర్ణ సేవా సమితి ప్రక్షాళన B6 న్యూస్ వేడుకునేది అంటే ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలి, ఆ మొక్కను సంరక్షించాలి. నాటడమే కాకుండా కనీసం రోజొక్క మగ్గెడు నీళ్ళు మనం కడుపులోకి ఎట్లా తీసుకుంటాం, రోజొక్క మగ్గెడు నీళ్ళు వేస్తాం. దాని ఒక కనీసం ఒక 2 మాసాలు 2 సంవత్సరాల వరకు ఆ మొక్కను పెంచేస్తే అది మహావృక్షమై వటవృక్షమై వర్షాలు వాటంతట అవే కురుస్తాయి. వాటికి కాంక్రీట్ జంగల్ అయింది. ఈ కాంక్రీట్ జంగల్ మనం
సస్యశ్యామలం చేయాలంటే ఉన్న ప్లేస్లో మనం ఎక్కడికన్నా పోయి ఆ ప్లేస్లో ఒక మొక్క నాటాలి, ఆ మొక్కను సంరక్షించాలి. ముందు మన ఇంటి నుండి, మన స్కూల్ నుండి, మన ఆలయ ప్రాంగణం నుండి, మన ఆధ్యాత్మిక కేంద్రాల నుండి ఇవి మొదలు కావాలి. దీంట్లో కిట్టి పార్టీలు చాలా ఉన్నాయి ఇవాళ. ఆ కిట్టి పార్టీలు కూడా వాళ్ళ కిట్టి పార్టీలో భాగంగా ప్రతి ఆలయంలో, ప్రతి ప్రాంగణంలో, ప్రతి ఆధ్యాత్మిక కేంద్రంలో ముందు వారింట్లో ఒక మొక్కను నాటి దానిని ఒక 2 సంవత్సరాల పాటు దాన్ని పోషణ చేసి ఏం లేదు, దానికి కావాల్సిన యూరియా కానీ దానికి కావాల్సిన నీరు కానీ అందిస్తే అది ఇంతింత వటునింత అన్నట్టు మహావృక్షమై అది మన భావితరాలకు, మన మన్మడు మునివల్లకు కూడా గాలిని నీరును ఇస్తుంది. ఇది నా విజ్ఞప్తిని మీరందరూ ఆలకించి అమలుపరుస్తారని చెప్పి S6 న్యూస్ ద్వారా మేము చెప్తున్నాం.